దెయ్యాలు మా ఇంటి పక్కన హాస్పిటల్‌లో ఉండేవి. వాటి గురించి అడగమని అదే మీరు కథ చెప్పమన్నారు గదా! ఫుల్లుగా. అదేంటంటే మా పెళ్ళైన కొత్తలో అసలు మాకు ఒక రూమ్ ఇచ్చినారు అటు సైడు. మా ఇంటి పక్కనే జస్ట్ ఒక మోరడు గూడా గ్యాప్ ఉండదనమాట. ఒక బండలు ఊరికే నాటిన్నాము. దాని పక్కనే పాడుబడిన హాస్పిటలు. అయితే హాస్పిటల్‌కి గవర్నమెంట్ ఇచ్చినదది కట్టించినారు. ఇంకా హాస్పిటల్‌లో అయితే ఇంకా ఫుల్లు మా వాళ్ళైతే ఇంకా వాళ్ళు ఎప్పుడు అదే దాన్ని ఫేస్ చేసింటారు కదా! ఆ అనుభవాలతో వాళ్ళు అటుపక్క చూడొద్దు దెయ్యాలుండాయి. ఇంకా ఆడ చచ్చిపోయినారు ఎవరో ముందు గూడా చచ్చిపోయినోళ్ళని పూడ్చినారు. అది ఇది అన్నీ చెప్తా ఉన్నారు. ఇంకా నాకస్సలు ముందుగానే దెయ్యాలంటేనే పిచ్చి భయమనమాట. ఇంకా నాకు అస్సలు అది మైండ్‌లో ఫుల్లు తిరుగుతా ఉన్నింది. ఒకరోజు ఏం జేసినారు అసలు ఇది నిజమా? కాదా? అని ఊరికే అట్ట చెప్తా అంటారులే మీరు అని ఫుల్లుగా తెలుసుకోవాలని ఆతృత ఉంటది గదా! మీలాగే నాకు గూడా. నేను అట్లా మా అత్తని అడిగిన ఫస్ట్. "ఏందిత్తా దెయ్యాలుండాయంటన్నారు హాస్పిటల్‌లో ఆ పక్క నిజమేనా?" అంటే, "ఆ! అవును మే దానికి బేస్మెంటం దవ్వేటప్పుడే మా నడిబావ ఉన్నాడులెండి అప్పుడు 4 ఏళ్ళ చిన్న పిల్లోడంట 5 ఏళ్ళు తలకు పోసి పంపించింటే ఇంక వాడికి గునాదులలో కింద పడి జ్వరమొచ్చి పీడలు ఎంత తిరిగినా గానీ వాడు బాగ్గాలే. మళ్ళీ ఇట్లా దెయ్యం పట్టిందని చెప్పినారు అప్పుడు. అందుకే వానికి పేరు గూడా అట్లనే అని పిలుస్తా ఉంటారు దెయ్యమోడు అని చెప్పినారు. అదొక స్టోరీనా. మళ్ళీ ఇంకొకసారి మా మా పిన్ని ఉండిందిలే. మా పిన్నికి మా మామ ఉన్నారు. ఇంక అంటే అప్పుడు చిన్నప్పుడు ఇంక మా ఆడబిడ్డోళ్ళు ముగ్గురులే. రెండో పిన్ని అయితే చిన్నగా 8 ఏండ్లు అట్లా ఉన్నిందంట. అట్లుంటే ఇప్పుడు మా పెరట్లో నేను ఇవన్నీ కూరగాయలు అవన్నీ కోసా గదా! ఆడ్నుంచే మా పక్కన చేను. ఈ హాస్పిటలు ఇంకా దీంట్లో ఇదొక దీంట్లోంచి అదే ఈ దావన్నే పోవాలనమాట. మరి ఇక్కడనే ఆడ ఇద్దరు ముసలోళ్ళు చచ్చిపోయుంటే పూడ్చిపెట్టినారంట. వాళ్ళల్లో ఇంగ అప్పుడు పొలాల్లో చెనక్కాయ, తీగ చెనక్కాయని వేసినారంట. అసలు నాకిప్పుడు నేను ఈ స్టోరీ కూడా ఎట్ట చెప్తున్నానంటే అన్నీ లైట్లు ఆఫ్ జేసి వీళ్ళు పనుకోండారు ఎవరి కొద్దీ వాళ్ళు. ఇంగా నాకు గూడా ఇప్పుడు ఫుల్లుగా అది చెప్పాలంటేనే భయమేస్తుంది. ఇంకా ప్రెజెంట్ అయితే వీళ్ళు పెళ్ళికి పోయినారు లేరు. నాకైతే ఫుల్లు భయంగుంది. మీకు చెప్పడానికి గూడా ఏందంటే ఇంగా అంత భయమనమాట నాకు. అందుకని ఏం జేసినా మా పిన్ని ఇంకా మా మా మామ వచ్చేసి అంటే మా పిన్నికి నాన్న గదా! అట్లా మా మామ ఇంగ పనుకోవడానికి ఆయన చేలోకి పోతే మా పిన్నికి 8 ఏండ్లంట. నేనొచ్చానని ఎంటబడింటే ఇంగ తొడుకొని పోయి పనుకొని పెట్టుకున్నాడంట. ఇంగ కాపలా ఉండాలి గదా! చెనక్కాయలకని చెప్పి. ఆమెనా మా మామ నిద్రపోతాంటే గుండెల మీద వచ్చి కూర్చునేదంట. కట్టె పూత పడుచుకుంటా వచ్చి ఒక ముసలామెలాగా గుండు చేయించుకుందంట. ముసలామెలాగే వచ్చిందంట. వచ్చి ఎవరు ఇంగ మా మామ తిట్టినాడంట. అదే బూతులు. "ఎందుకు ఎవరే నువ్వు? నీ వాళ్ళకి పట్టిపోయి నా మీద వచ్చి దొక్కుతున్నావు ఎవరని" ఎంత తిట్టినా పోలేదంట. ఇంగ ఇంగ బలవంతంగా లేసి ఇంగ తిట్టే భలే రోసమంట చచ్చిపోయిన వాళ్ళకి దయ్యాలకి అస్సలు. ఇంగ అది తిట్టేసరికి ఇంగ పక్కకు పోయిందంట. ఈ నా కొడుకు ఏంది ఇట్ట తిడుతున్నాడే అనేసి పక్కకు పోయిందో ఏమో పోయిందంట మొత్తానికి. ఇంగ మా పిన్ని అయితే ఇంగ అసలు బోళ్ళమనుకోని ఇంగ ఏడుస్తా ఉందంట. ఏమి అంటే పలకదంట. ఎవరో వచ్చాండ్రు. నేను ఆడొద్దు వద్దు 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 అంటాందంట. అంటే మా పిన్ని గూడా ఇదంతా మా పిన్నికి గూడా కళ్ళకి కనపచ్చిందంట. మళ్ళా చెప్పింది మాకు. ఇప్పుడు ఎప్పుడన్నా అడిగితే చెప్తా ఉంటది. ఇంగ వద్దు వద్దు అంటాందా. అంటే ఇంగ వచ్చేసి వాళ్ళు ఇంగ మా మామ ఏం చేసినాడంట ఇంగ ఇట్లయితే పోవని చెప్పేసి మంచం చుట్టూ ఇంగ పాసు ఒక డబ్బాలో వేసి దాన్నంతా మంచం చుట్టూ వేసి మళ్ళా మంచంలో పనుకున్నారంట. అట్లా వేస్తే దయ్యాలు రావంట. అది జరిగిన తర్వాత మా పిన్ని అయితే ఆరోగ్యం అయితే చాలా బాగలేదంట. ఒక సంవత్సరం అయితే పాల్మాలిందంట. ఎంత ట్రై చేసినా గానీ అద్దు అద్దు ఆడ ఈడ అని అట్లా వచ్చింది అట్లా చెప్తా ఉన్నిందంట మా పిన్ని. ఇంకొకటేందంటే మా బావ మళ్ళీ మా పెళ్ళైన కొత్తలో ఒకసారి మా బావ లేట్రిన్‌కని పోయింటే మా ఇంటి పక్కనే అంటే అప్పుడు టాయిలెట్లు లేవులెండి. బయటికి పోవాలంటే ఇంకా రాత్రిళ్ళు వాళ్ళకి గూడా భయమే గదా! అని జెప్పేసి ఇంగ పాత పడైంది గదా! హాస్పిటలు. లేకుంటే అక్కడ ఏడకన్నా దూరంగానే పోకుండా ఖాళీ ప్లేస్ ఉంది గదా! అని ఆ గోడ మీదకి పోయి అట్ట వల్ల పడతదిలే అని కూర్చోడానికి పోయినాడంట అట్లా. ఆ గోడ మీద కూర్చుంటే అదంతా ఖాళీ ప్లేస్‌లే. అప్పుడంతే అట్లా ఉంటే ఇంకా 2 దెయ్యాలొచ్చి కూర్చొని
మాట్లాడుతూ ఉన్నాయంట. ఆ భాష అనేది అర్థం కాలేదంట. వింటంటే చెవులు నొప్పి వస్తున్నాయంట. ఎవరు ఈళ్ళు అప్పుడు ఎవరొచ్చినారే ఇద్దరు మనుషులు కూర్చున్నట్టే ఉంది. నా మాదిరి ఎవరన్నా బయటకొచ్చి కూర్చున్నారా అని చూచే ఇంగ చూడు మా మామ ఇంగ ఆ లెట్రిన్ కూర్చుంటా లేచి పరిగెత్తా వచ్చి ఇంట్లో వచ్చి పడినాడంట. 2 రోజులైతే జ్వరం పోలేదంట. నిజమే మళ్ళా నేను అడిగిన అంటే నేను ఎంక్వైరీ చేసిన ఇది నిజమా కాదా అని. అప్పుడు చెప్పినాడు ఆమెనే అవి ఎట్లున్నాయి మామ అంటే నేను ఊరికే అది ఏదో మబ్బుగా ఉంది, కళ్ళు ఒక్కటి రెడ్‌గా కనిపిస్తున్నాయి. అంటే నేను అంత మాట వచ్చి సౌండ్‌కే నేను ఆ చెవులు నొప్పేసేస్తున్నాయి. నేను సరిగా అది కిచకిచకిచ కక అని అట్లా మాట్లాడుతున్నాయంట. అవి అసలు అదొక వింతగా ఉందంట ఆ భాష వినడానికి. మళ్ళీ శబ్దం చేస్తా ఉన్నాయంట. అంటే అట్లా చేతులు లాక్కున్నట్టుగా అట్లా అనిపించిందంట. నేను అంత గమనించలే. అది నేను ఇప్పుడు గుర్తు చేసుకొని చెప్తానా అని చెప్పినాడు అప్పుడు. ఇంక అది నాకు ముందుగానే దెయ్యాలంటే భయం కాబట్టి అది అస్సలు అట్లానే గుర్తుండిపోయింది. ఎట్లాగో మీరు అడిగినారు కదా అని మీతో షేర్ చేసుకుంటాను నేను ఇదంతా. ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసింది మా ఆయన నేను ఇద్దరం లెట్రిన్‌కి పోయినాం. అప్పుడు ఇంక టాయిలెట్లు లేవు. అప్పుడు నాకైతే అప్పుడు కూడా ఉన్నప్పుడు ఎక్కువ స్టోర్ బియ్యమే 3 పూట్ల తినేది. ఇంక అట్లా ఒడ్లు ఏం పండించేది కొనకొచ్చేది ఏమి ఉండదు. ఎర్రగడ్డ కారం, బువ్వ, మజ్జిగ నీళ్ళు ఇంక అంతే. ఇంక పొద్దున్నుంచి పొలంలో పని చేసొచ్చి ఇంకా స్టోర్ బియ్యం తింటే కడుపు నొప్పి వచ్చేది. ఇంక అర్ధరాత్రే వచ్చేది నాకు. నేనేం చేశానంటే ఈయన ఉంటే ఒక ఎత్తు, లేకపోతే ఎవరినన్నా సతాయించాలి నాకు తోడు రావాలని. ఇంకా అందుకనేది ఈయన ఉన్నాడు ఆ రోజు. మామూలుగా మ్యాక్సిమం ఉంటాడు. అట్లా వచ్చినప్పుడు మేము ఇద్దరమే పోతాం. ఎవరినో ఎందుకు పిలిచాలని మా ఆయన నేను ఇద్దరం పోతాం బయటికి. అట్లాగ పోయింటే ఇంకలా నాకైతే అబ్బా నాకు భయమేస్తుంది బా. ఏందో గలగల అని శబ్దం వచ్చింది బా. కట్ట విరగొట్టుకుంటా పోతాను. అంటే మేము పోయేటప్పుడు పాత హాస్పిటల్ కదా, దాని పక్కనే ఒక కలం ఉంది. దాని ఎదురుగానే మేము లెట్రిన్ పోవాలంటే ఆ హాస్పిటల్ గేట్ ముందర నుంచే పోవాలి. ఇంకా రోడ్డు వస్తుంది. రోడ్డు మీదన్నా కూర్చోవాలా, లేదా దాని ముందర ఎదురుగా కట్ట ఉంది దాన్ని ఆనుకొని కూర్చోవాలి. ఇంకా లేదంటే పొలాల్లోకి పోవాలి. ఆ టైంలో రిస్క్ కదా అని చెప్పి ఎంతసేపునే ఆడ కూర్చోవాల్సిందే. ఈయనైతే ఉలకడు పలకడు. నాకేమంటే ఈ పగులు ఎప్పుడన్నా వీళ్ళు అనుకునేటివన్నీ విని ఆ టైంలోనే గుర్తొస్తాయి. రాత్రి అయితే అందులో 1 గంట అయితే మాత్రమే నాకు దయ్యాలు గుర్తొచ్చాయి అన్నమాట. ఇంకా చూడు నేను నువ్వు ఆనుకొని వచ్చేనే నా చేయి పట్టుకుంటేనే నేను వచ్చేదని సతాయించాను. ఇద్దరం చేయి పట్టుకొని డబ్బా పట్టుకొని పోతామా, ఆయనేమో నిలబడుకుంటాడు. అబ్బా ఏదన్నా మాట్లాడమంటే ఏందే ఇవ్వాలప్పుడు ఏంది అనేది అరచాడు. అంటే తిట్టడు కూర్చో అని. అదైనా నాకు కొంచెం మేలే. తిడుతున్నాడు అరుచున్నాడు కదా నాకు మేలే. అప్పుడు ధైర్యంగా ఉంటానన్నమాట. కానీ నేను ఒకరోజు కూర్చుంటానే అట్లా కూర్చోంటే ఇంకా నా వెనకాల నుంచి పల్ల 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 అని కంప ఎరగదొక్కుంటా నడిచినట్టుంది. ఎట్లుందంటే నా ఫీలింగ్ ఒక ఇనపది ఏదన్నా తెచ్చి ఇనుప పాదం లాంటిది ఏదన్నా అట్లా అంత అడుగు పెడితే పటపటపట అని కంప అంతా పాత కంప ఇరిగిపోయి లోతుగా దిగబడి మళ్ళీ ఇంకొక కాలుతో మళ్ళీ నడిచే ఎట్లుంటుంది అట్లా అనిపిస్తుంది. అంటే అంత బరువు ఉండేది ఏదో తొక్కుతాన్నట్టు. వెనక్కి తిరుగుదామా ఏమవుతుందో ఏముందో సరే ఈయనని అడుగుదామా. ఆ టైంలో ఆ టాపిక్ తీసుకొచ్చి ముందు నాకు నోట్లోంచి మాట పెగలలేదనమాట. ఆమె గబగబా ఇంకా కూర్చునే సంగతి ఏమన్నా కానీ స్వామి అది అట్నే వెనక్కి పోయింది. గబాని లేచి వచ్చిన బా ఏంది బా ఇట్లా శబ్దం వచ్చిందంటే అవుమే నేను కూడా ఇన్నే అది దయ్యం కానీ అట్లే ఇరగదొక్కుండా అట్లా శబ్దం చేస్తా ఉంటుంది. మనం చూడాలని తిరిగి అప్పుడు మనం చూడకూడదు. చూస్తే కన్నా మనకు అదే పానం బాగాలేకుండా పోయేది. దయ్యం పట్టింది పీడ పట్టింది అని అనుకుంటాం మేము, చూడకూడదు అన్నాడు. ఇంకా చూసుకో నా స్వామిరంగా నేనైతే ఇంకొకరోజు అయితే పోయింటే ఒకటి ఉండాలి. మ్యాక్సిమం 11, 10 లోపలన్నా. లేకపోతే వచ్చినా కానీ ఆయన తోడు వచ్చానన్నా కానీ బిగపట్టుకొని కూర్చొనే ఉంటా. ఏమంటే లేదులే నాకు లెట్రిన్ వచ్చిందంటే పదాం పంట రాను. ఇంకా అట్లా ఒకరోజు ఏం చేసిన ఇంకా టైం చూసే 12 అయింది. ఫుల్ అర్జెంటుగా టాయిలెట్ వచ్చింది. పోదామంటే అదొకటి గుర్తొస్తుంది. దయ్యాల గురించి భయం. అలాగే బిగపట్టుకొని 3 దాకా ఉండి మళ్ళీ పోతా ఉన్నా నేను. అట్లా 3 అంటే మళ్ళీ 3 తర్వాత భయం ఉండదు. ఎవరో ఒకరు పాలోళ్ళు అట్లా లేచారు కాబట్టి అట్లా అనుభవించిన. ఇంకొకటి ఏంటంటే
ఇంకా ఈయన మా పెద్ద బాబాయ్ వచ్చి ఆ రోజు ఉర్సుకు పోయింటే అందరిని ఇంటికాడ వదిలేసినారు. మళ్ళీ కారు ఉన్నిందిలే అప్పుడు మా బాబాయ్‌కి. ఆయన రే అందరూ ఉర్సుకు పోయి ఇంటికి వచ్చినాం కదా, నాకు బాత్రూమ్ వస్తుంది, టాయిలెట్ బయటికి పోదాం పరా అని మా మొగుడిని తోడుకొని పోయినాడంట. అప్పుడు ఇంకా రొంత చిన్నగా ఉన్నాడంట, పెళ్లి కాకముందంట. ఆయన అయితే రియల్‌గా చూసినాడంట. అది ఏందంటే ఉర్సుకు పోయి వచ్చినారు కదా, వీళ్ళు టాయిలెట్ ఎక్కడ పోయింది, అక్కడ కొంచెం ఊరి బయట కంపలాగా కటవ వేసుంటే అక్కడ కూడా అట్లాగనే ఒక ఆమె కటవ మధ్యలోంచి పోతుందంట. అమ్మో ఏంది అట్టపోతున్నావే, కటవ మధ్యలోంచి పోతున్నావే నువ్వు, ఇది ఉరుసుకు ఏమైనా పోయి వచ్చి మబ్బుకు కనపరాలేదేమో, మేము లైట్ వేసాం లైట్ అవ్వు అంటే వెనకలంతా ఎట్టుందంట, బాగా ఎట్లుందంటే జుట్టు పొడవుగా ఇరబోసుకున్నట్టు ఉందంట. ఇంకా వచ్చేసి మనిషి జంపున జుట్టే కనపస్తుందంట ఫుల్గా వెనకాల. ఎట్లుందంటే మోకాల కింది వరకు జుట్టులాగే కనపస్తుందంట. చేతులు ఏదో వైట్గా ఉన్నాయంట. కాళ్ళు వచ్చి అదే అక్కడ తెల్లగుడ్డలాగా కనచిందంట. మనిషి మామూలుగా నడుస్తాన్నట్టే కంప అయితే పలపల ఇరగదొక్కొని మధ్యలోంచి తొక్కుంటూ పోతుందంట. ఏంది మా పిలిచే పలకదు బావా, ఆమె ఎవరో పలకలే, కనపరాలేదేమో, కంప మధ్యలో దొక్కొని పోతుంది చూడు అంటే, ఏం లేదులేరా నీకేం పని, ఉరుసుకు కదా పోయి వచ్చింటారులే నువ్వు అని గమ్మునున్నాడంట. మళ్ళీ ఇంటికి వచ్చినాక, ఒరే ఏమిరా ఏమనుకునేవరా నువ్వు, అది ఆడ అవ్వమ్మ అని పిలుచున్నావు, తెలివిందరా నీకేమన్నా, అది దయ్యం కానిరా, ఆ మూలదావా బూడ్చినారు, శ్మశానం ఉంది అక్కడ కనొచ్చా అంటాయి, మనం లెటిన్ పోయినాం కాబట్టి ఇంకా నువ్వు భయపడతావని నేను చెప్పలేరా, అది వచ్చేసి ఇట్లా తొక్కుంటా పోయింది దయ్యం కానిరా అంటే, ఇంకా మా ఆయనకు ఎప్పుడే కానీ అర్ధరాత్రి మా బాబాయ్ పిలిచే పోయేవాడే కాదంట, పాస్ పోసుకుంటా అన్నాడంట. ఆ రోజైతే అస్సలు భయపడినంట. ఇప్పుడు కూడా గుర్తుంది ఆయనకు ఆ విషయం. నేనైతే రియల్గా నేను కూడా ఒకసారి చూసిన. అది ఎట్లా అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చేసి మా అమ్మ వాళ్ళందరూ 2 అంకణాలు కొట్టంలాగా పెద్ద కొట్టం. ఇంకా మా అమ్మ వాళ్ళు కడపలో చేరినారు. చేరింటే ఇంకా నేను మా జేజ మాత్రమే ఉన్నాం. మా అత్త కూడా మా జేజని చూడని వచ్చింది. మా జేజ కూతురు కదా, అట్లా వచ్చింటే ఓ రోజు బాగా ఇల్లు వాకిలి కడిగి అంత తలస్నానం చేసి పనుకో ఉన్నాం. నాకు ఎట్లా వచ్చిందంటే నా మీద ఏదో పొగలాగా మీద పడి, అదే నా మీద బెడ్షీట్ లాగా పొగలాగా అత్త పొగే కళ్ళు తెరిచి చూసాను. పొగ అంతా మింద పడి ఒత్తినట్టుంది నాకు. అబ్బా ఊపిరాడలేత్త, ఏందో నా మీద తెల్లగా ఉందంటే మా అత్త అంటది, మా నాయన సూన్ని వచ్చినాడులే, మా నాయనలే అంటది. మన నిద్రలో అంటుంది పిచ్చా ఏమన్నా నేను భయపడి చచ్చంటే, వాళ్ళ నాన్న చచ్చిపోయి ఎన్నాళ్ళు అయిందో మా అబ్బా అని నేను ఏడ్చాను. ఈ పొంగమైన అయితే మా జేజకి చెప్పిన, జేజ ఏందో పొగలాగా మింద ఆనుకున్నట్టు ఒత్తినట్టు వచ్చింది జయ, బరువుగా అనిపించింది జయ అంటే, దయ్యాలు పాడు ఏమన్నా వచ్చింటాయిలేమ్మా, అందుకే తల కోసుకొని అట్టే పనుకోవద్దు కాటుక పెట్టుకోవాలా కాళ్ళకు అని చెప్పింది. ఫస్ట్ టైం నేనైతే అది దయ్యం అనే ఫీల్ అయినా. అట్లా మనకు ఒత్తినట్లు మింద పడి ఇట్లా పరువుగా మొత్తం ఒక ఇనపది ఏదన్నా తెచ్చి మన బాడీ లెవెల్కు బేస్తే ఎట్లుంటుందో అట్లా అనిపించింది. అయితే ఏమీ లేదు, కళ్ళు తెరిస్తే అదే పొగ మాత్రమే కనిపిస్తుంది తెల్లగా. అట్లయితే చాలా భయపడినా. ఇంకా ఇక్కడ ఈ హాస్పిటల్ సైడ్ చూడాలంటేనే భయం నాకు. ఇంతకుముందు అక్కడ డ్యూటీ చేసే వాళ్ళు ఇంట్లో కూడా చేరి వాళ్ళకి పానం బాగాలేక మళ్ళీ ఖాళీ చేసి వెళ్ళిపోయినారంట. అసలు దాని మీద అయితే కథలుగా చెప్పుకునేవాళ్ళు మా ఊర్లో. ఇప్పుడైతే ఇంకా ఆ ప్లేస్ అంతా దాన్ని పడగొట్టేసి మళ్ళీ రైతు భరోసా కేంద్రం కట్టించినారు. మేమైతే ఇంకా అసలు ఇప్పుడైతే మాకు అంత భయం ఏమి అనిపించడంలే, కానీ అది మాత్రం ఎప్పటికి లోపల అలాగే ఉండిపోయింది. వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్.